మెల్లగా సాగిపోరన్న సాధనంబున మధ్య మార్గమే ఉత్తమం వన్న ధీరమైన బుద్ధి కలిగి మొట్టమొదట మెట్టు ధీరమైన బుద్ధి కలిగి మెట్టు దాటిపోవచ్చు శాంతభావము వేడకుండను బ్రహ్మపదమును చేరి పొమ్ము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా దైవ పాదమునాశ్రయించన్నా భవరోగమంతయు సత్వరంబున నాశమగునన్నా ఎల్లవేళల దైవ స్మరణను వేడకుండగా చేయుచుండుము దైవ గురువుల కరుణ చేతను దురితమంతయు తొలగిపోవును తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా సౌమ్యభావము కలిగి ఉండన్నా దేవులందరూ భేదమేమియు చూడబోకన్నా దేవులందరూ ఒక్క రూపమే భేద బుద్ధిని తొలగద్రోయము బ్రహ్మమొక్కటే దేవులందరి రూపమే అని మదిని రుంగుము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగుని లాభముందన్నా వస్తు ఒకటే కలదురోరన్నా దృష్టి భేదమే కలహములకు కారణం వన్నా ఏకరూపము వెలయిసుండా భిన్నమేలకు జీవులందు బింబమొకటనే తెలుసుకొనిన కలహమేమియు నుండబోదు తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా మానసంబున భయము వీడన్నా జగమునందున ఆత్మకన్యము ఏది లేదన్నా ఆత్మ అంతట వెలుగుచుండా తాను ఎవరు ఇతరుడెవరు నీ స్వరూపము చూసి నీవు భీతి నొందుదవేల నరుడా తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా చెట్టు మోడది దొంగ కాదన్నా చీకటిలో నయ్యది దొంగేయను భ్రాంతి వీడన్నా దీపకాంతిలో చూసినప్పుడు సత్యమేది గోచరించును జ్ఞానముందిన కాలముందున జగము బ్రహ్మముని తేలిపోవును తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా గొలుసు కొరకై ఏడవబోకన్నా అద్దాని కొరకై ఇల్లు వెదకబోకన్నా గొలుసు నీదు కంటమందే వెలయుచున్నది తేట తెల్లము ఆత్మదేవుడు చిత్తమందే దాగియుండా దుఃఖమేలకు తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా జీవితంబతి సంచలంబన్నా విశ్వమందున చంచలత్వము దేనిదేదన్నా జీవితంబతి చంచలంబన్నా విశ్వమందున చంచలత్వము లేనిదేదన్నా నేడు ఉన్నది రేపు ఉండదు రేపు ఉన్నది నాశముందును నాశమే లేకున్న వస్తువు ఆత్మయేని నిశ్చయించుము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా నిన్ను నీవు తెలుసుకోరన్నా నిన్ను తెలియక ఏది తెలిసిన వ్యర్థమేనన్నా ఆత్మ ఎందున విశ్వమంతయు ఇమిడి ఉన్నది సృష్టి రీతిని స్పష్ట రీతిని ఆత్మనెరిగిన సర్వజగము ఎరుగబడినది ఎగుచునున్నది తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా పంచకోశములోనయుందన్నా ఆత్మదీపము తెరల వెనుక దాగి ఉందన్నా గురువు చెంత బోధనుంది సాధనంబును లెస్స సల్పి కోశవర్గములోన దాగిన ఆత్మభానులుగా సువేగమే తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా మనం చెప్పినవన్నీ కరెక్ట్ జ్ఞానయోగమును ఆశ్రయించన్నా
జ్ఞానసిద్ధికి భక్తి కర్మలు సాయపడునన్న కర్మయోగము భక్తి యోగము ధ్యాన యోగమునాచరించిన మనసు నిర్మల మగును నిక్కము జ్ఞాన సిద్ధియు కలగి తీరును. తత్వసారము తెలుసుకోరన్న సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా మాయ యొక్క మర్మ మెరుగన్న ఉన్నదానిని లేని దానిగా చూపునోరన్నా లేని జగమును ఉన్నదానిగా ఉన్న దేవుని లేని వానిగా చూపుచుండును మాయ తథ్యము జాగరూకత కలిగియుండుము. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా ధ్యాని నిష్టను అభ్యసించన్నా ధ్యానమందును చిత్తమిటునటు కదలరాదన్నా దృశ్య వస్తువుపై విరాగము కలిగి మనసును శాంతపరచి ఆత్మ ఎందును కుదుటపరచి అన్యమేమియు తలుసుకొండుము. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా బ్రహ్మము తిన్నను తృప్తి లేదన్నా భోగజాలపు అనుభవానికి అంతు లేదన్నా విషయ భోగమునెంత బడిసిన చాలు అనదు పాడు మనసు తృప్తి లేని జీవితమున శాంతి అన్నడు కలగకుండును. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా మనిషి కాయుకు అల్పమూరన్నా 100 ఏడుల వయస్సు కలదని మురిసిపోకన్నా బాల్యమంతయు ఆటలందు యవ్వనంబు కామమందు ముసలితనము రోగమందు గడిచిపోవు సున్నదెలలో. ఇప్పుడు బాల్యమైనా రోగాలే, పూర్వం ఇంకా ఇలాగైనా ఉండేది. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా కాలమెంతయు విలువ గలదన్నా బహు జాగరూకతతో దానినంతను గడుపుకోరన్నా రోజు రోజు పెందలాడే లేసి ప్రార్థన చలుపుచుండము దైవ చింతన చేయుకుండను సద్ది అయినను తినకయుండుము. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా. అప్పుడు సద్దనం తినేవాళ్ళం కదా, అందు గురించి ఆ రోజుల్లో ఇప్పుడు టిఫిన్ సంపదలకై ఆశపడకన్నా బుద్ధి ధనముతో పరమ తృప్తిని బడగి మోరన్నా న్యాయమైన మార్గమందరి స్వల్పమైన ధనము శ్రేష్టం వక్ర మార్గపు అధిక ధనము పాపహేతు బుద్ధు నిక్కము. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా. అప్పుడు వ్యవసాయాలు ఇప్పుడు ప్రాణి కోట్లకు మేలు చేయన్నా జీవితమున హితము నచ్చుట ముఖ్యమూరన్నా నదులు చెరువులు పండ్ల తరువులు జనులకెంతయో మేలు చేయును. ఫలిత వృక్షము భంగి నీవు పర్ల శ్రేయము గోరుచుండుము. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా గురుని చెంత విద్య నేర్వన్నా ఆత్మతత్వము నోటి మాటలు కాదన్నా ఆదరంబుగా సేవ చేసి గురు కటాక్షము బడయు నీవు గురువు చెంతను వాసముండి కీలకంబుల తెలుసుకొను. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా. ప్రజ్ఞానం బ్రహ్మ 5 రూపంలో ఉన్న ప్రజ్ఞానం బ్రహ్మ శ్రేష్టమైన జ్ఞానమే బ్రహ్మ పదార్థం. ఋగ్వేదంలో ఉంది, మహావాక్యంలో మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ. రెండోది ఏంటి? యజుర్వేదంలోని బృహదారణ్యకోపనిషత్తులో గల హం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ పదార్థాన్ని, నేనే బ్రహ్మనే నేను, నాకు వచ్చిందని చెప్పాను ఆ చెవుల్లోకి. మరి ఇవన్నీ మరి నాకు ధ్యానంలోనే కదా వచ్చింది. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మని అని స్వామి శివానంద్ గారు పుస్తకంలోదే కదా అది చిన్నప్పుడు రా. ఇంకా దాన్నేని
అలా హాయిగా ఆయనలోంచి ఆ తేజస్సు రావటమే చక్కగా ధ్యానం చేసుకోవటం అప్పటి నుంచి జరుగుతుంది. ఆయన పద్మాసనం వేసి కూర్చున్నారు, నేను మామూలుగా బస్ చేస్తాను. 8 నుంచి అలా జరుగుతుంది కాబట్టి లోపల నుంచి సబ్జెక్ట్ వస్తాను. మా గురువుగారు లేరు, అది ఆ మహానుభావుల అనుగ్రహంతో వచ్చినాయి కాబట్టి. మలయాళ స్వామివారి భిక్ష కాబట్టి, మలయాళ స్వామివారి భిక్ష. మమ్మ పొట్టలో ఉండగా ధ్యానం పడుతుందని ఆయన చెప్పడం ఏంటి, ఇవన్నీ జరుగుతున్నాయి. లేకపోతే మామూలు సంసారాలు మీకు లాంటిదని. ఇవన్నీ ఎలా వచ్చినాయంటే ఆ బ్రహ్మం పంపింది దేహాన్ని, దాని పని చేసుకుంటాను. అది చెప్పినట్టు నేను వినాలి. పని మనిషిని యజమాని చెప్పినట్టే నాలో ఉన్న గురువు గారు బ్రహ్మం గారు చెప్పింది వినవలసిందే. ఎవరైనా వింటున్నాను, చక్కగా హాయిగా ఉంటుంది. మరి మొదటి వాక్యం అర్థమైంది కదా. ఋగ్వేదంలోని ఐద్రోపనిషత్తులో ఉన్న ప్రజ్ఞానం బ్రహ్మ, శ్రేష్టమైన జ్ఞానమే బ్రహ్మ పదార్థం. దాని అర్థం ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఏంటి? శ్రేష్టమైన జ్ఞానమే బ్రహ్మ పదార్థం. మన సత్సంగానికి దీనికి సరిపోయింది కదా. రెండోది యజుర్వేదంలోని బృహదారణ్యకోపనిషత్తులో గల హం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ పదార్థాన్ని అనేది రెండో వాక్యం. మరి నేనే బ్రహ్మనే నేనని నాకు వచ్చిందన్నాను కదా, సైలెంట్లో వచ్చి. మరి ఇదంతా బ్రహ్మం దయ కదా. పంపినట్టు చేసుకుంటున్నారు ఆడపని. మహానుభావుల అనుగ్రహంతో ఈ రోజున ఎలా ఉన్నాం మనం అందరం. సామవేదంలోని చాందోగ్యోపనిషత్తులో ఉన్న తత్వమసి, శ్రేష్టమైన బ్రహ్మ పదార్థం నీవి. నాకు అది ఎలా వచ్చింది? నేనే నువ్వు, నువ్వే నేనని వచ్చింది. సినిమాలో నాగేశ్వరం ప్రేమించుకున్నట్టుంది, ఇది మాత్రం ఏంటని మానేస్తానని చెప్పాను. మరి అది మానేస్తే అప్పుడు నేనే బ్రహ్మే నేను. అది నాకు నచ్చలేదు. ఆ ధ్యానంలోనే మనసుకు నచ్చలేదు అంతే. ఇదే మంత్రం నేనే నువ్వు, నువ్వే నేనంటే ఎందుకే ఈ మహావాక్యాలను నాకు తెలియదు కదా. మూడోది ఏంటంటే సామవేదంలోని నాకు చదవలేదు, చాందోగ్యోపనిషత్తులో ఉన్న తత్వమసి, శ్రేష్టమైన బ్రహ్మ పదార్థం నీవే, శ్రేష్టమైన బ్రహ్మ పదార్థం నీవే. ఇందాక ప్రజ్ఞానం బ్రహ్మలో ఏమన్నాడు? శ్రేష్టమైన జ్ఞానమే బ్రహ్మ పదార్థం అన్నాడు. మైండ్లో బాగా పెట్టుకోండి. శ్రేష్టమైన ఈ 4 వాక్యాలే. నేను ఈయన ఉన్న ఫోటో పుస్తకం మీద పై ఫోటో ఉంది కదా, పుస్తకం మీద ఏంతున్నాము, దాని కింద ఏందామని ఈ 4 మహావాక్యాలు. ఎందుకంటే నాకు చెప్పడం రాదు కానీ. శ్రేష్టమైన జ్ఞానమే బ్రహ్మ పదార్థం అని ప్రజ్ఞానం బ్రహ్మలో చెప్పాడు. రెండోది ఏమన్నాడు? అహం బ్రహ్మాస్మి. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే శ్రేష్టమైన జ్ఞానమే బ్రహ్మ పదార్థం. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ పదార్థాన్ని, నేనే నా లోపల ఉన్నోడే బ్రహ్మే కదా, అదే నేను అనేది. మూడోది ఏంటి? సామవేదంలోని చాందోగ్యోపనిషత్తులో ఉన్న తత్వమసి, శ్రేష్టమైన బ్రహ్మ పదార్థం నీవే అన్నాడు. నాకు చిన్నప్పుడు నేనే నువ్వు, నువ్వే నేను, నేనే నువ్వు, నువ్వే నేనంటే ఇది బాగోలేదు, మానేస్తాను అన్నాను. అంటే శ్రేష్టమైన బ్రహ్మ పదార్థం నీవే. చూడండి, నువ్వే 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 అని చెప్తాం. శ్రేష్టమైన, ఎంత బాగా రాశారో మహానుభావుడు. ఈ బాగా నచ్చినాయి నాకు ఈ అర్థాలు అనేది మూడో వాక్యం. మరి 4వ వాక్యం ఏంటి? అధర్వణ వేదం, సామవేదం, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం. ఆ 4 వేదాల్లో 4 వాక్యాలు అప్పుడు తెలుసు కానీ మళ్ళీ చెప్పడం రాదు, మర్చిపోయి. అధర్వణ వేదంలోని ముండకోపనిషత్తులో గల అయమాత్మ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అంటే ఈ ఆత్మే బ్రహ్మ పదార్థం, ఈ ఆత్మే బ్రహ్మ పదార్థం. నీలో, నాలో, అందరిలో, అంతటా ఉన్న ఆత్మే బ్రహ్మం. ఆత్మన బ్రహ్మన్న ఒకటే. నాకు నేనే బ్రహ్మనే నేను వస్తే నాకు అర్థం లేదు కదా. ఇదేం నేను కాదు, నేను ఆత్మని చదివాను కానీ మరి నాకు తెలియదు కదా. ఆత్మన బ్రహ్మన్న ఒకటే అని తెలీదు.
బ్రహ్మ అంటే ఏంటో బ్రహ్మదేవుడు కాదు, ఇది ఏదో అనుకునేమో. ఆత్మ అంటే ఇంతే, అంతలా నిండి వ్యాపించింది కదా, ఎండకెండతో మానంతాడు. ఇదంతా భగవద్గీతలో 2వ అధ్యాయంలో 11వ తాత్పర్యం నుంచి 72 వరకు బట్టి పెట్టేసాం చిన్నప్పుడు. ఇదే బ్రహ్మం అని నాకు నేను అనేస్తాను. నేనే బ్రహ్మను, నేనే అన్నా బ్రహ్మ అన్నా ఒక్కటే, ఆత్మ అన్నా నేనే అన్నా ఒక్కటే అని తెలియబడ్డాను. ఇలా 4 వాక్యాలు ఈ ప్రపంచ స్వరూపాన్ని, ఇందులోని మానవుడు ఉనికిని వివరిస్తున్నాయి, మనలో ఉన్న తత్వాన్ని తెలియజేస్తాయి. సమస్త ప్రపంచము జ్ఞానకాంతులతో నిండి ఉందని, ఇదంతా బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మం. దీనికి ఇక్కడ అక్కడ తుది మొదలు ఉందా? మరి లేని చోటు ఉందా? ఈ అమూల్య జ్ఞానాన్ని తెలుసుకోవటమే బ్రహ్మజ్ఞానం అని తొలివాక్యంలోని సారాంశం. ప్రజ్ఞానం బ్రహ్మ అంటే శ్రేష్టమైన, నేను మళ్ళీ మర్చిపోతూ ఉంటాను, చెప్పడం రాదు నాకు. శ్రేష్టమైన జ్ఞానమే బ్రహ్మ పదార్థం, శ్రేష్టమైన జ్ఞానమే బ్రహ్మ పదార్థం అని ముందు వాక్యంలోనే తెలియజేశారు శంకరాచార్య వారు. శివుడే శంకరాచార్య వారిలో వచ్చి మన అందరికీ ఈరోజు మహానుభావుడు జగద్గురువు, మనలో ఉన్న గురువుగారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవు మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. అటువంటి గురువు గారు మనలో ఉన్నాడు. గురువు చెప్పినట్టు మనం చక్కగా నడుస్తున్నాం కాబట్టి జీవన్ముక్త స్థితి అని, నా గోల్ జన్మరాహిత్యం అని ఇంత ధైర్యంగా జీవన్ముక్త స్థితిలో ఉండగలుగుతున్నాం అని చాటి చెప్పగలుగుతున్నాం మనం అందరం కూడా. ఎందువలన పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శిష్యతే పూర్ణంలోంచే పూర్ణం అంటే బ్రహ్మలోంచే బ్రహ్మ పదార్థంగా వచ్చాం ఈ దేహం. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. అంతా తానుగానే ఉంది. మరి ఇంకా ఏమంటున్నారు? బ్రహ్మార్పణం బ్రహ్మ అవి బ్రహ్మజ్ఞో బ్రహ్మణావుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన. అంతా బ్రహ్మమయం, అన్నీ బ్రహ్మే. మనం చెప్పుకుంటున్నాం కదా, చూసేది చెప్పేది మాట్లాడి తినేది అంతా బ్రహ్మం బ్రహ్మం బ్రహ్మం. మరి మనకి ఇవన్నీ కూడా మహాత్ముల ద్వారా వాళ్ళ అనుభవ వాక్యాలు మనకి శాస్త్రం ద్వారా అందింది కాబట్టి శాస్త్ర ప్రమాణంగా మనం ఉండగలుగుతున్నాము. ఆ మహాత్ముల అనుగ్రహంతో మనం చక్కగా సత్సంగం నడుపుకోగలుగుతున్నాం. బ్రహ్మాత్మ స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు అతీతంగా ఉంది ఆత్మ. అజ్ఞానం వలన మనం స్థూల సూక్ష్మ శరీరాలలో వృధాత్వం చెందుతూ ఆత్మను మరుస్తున్నాము. స్ఫటికం తెల్లగా ఉంది, నీలరంగు వస్త్రం సమీపంలో ఉన్న స్ఫటికం నీలంగా ఉన్నట్లు కనపడుతుంది. పరిశుద్ధమైన ఆత్మ పంచకోశాలతో చుట్టబడి ఉంది. మనం ఆ కోశాలతో వృధాప్యం చెందుతూ వాటి ధర్మాలను ఆత్మకు ఆరోపిస్తున్నాం. పంచకోశాలు అంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. ఇవేమీ నీవు కావు, నీవు ఆత్మవు. శ్రవణ మనన నిధి ధ్యాసాల ద్వారా విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి పంచకోశాలు నావి కానీ నేను అవి కాదు అని తెలుసుకోవాలి. దుమ్ముబడిన అద్దంలో ప్రతిబింబం సరిగ్గా కనబడదు. ప్రతిబింబం చక్కగా కనబడాలంటే అద్దం మీద దుమ్మును తుడిచివేయాలి. అలాగే కల్మషం, రాగద్వేషాలు ఉన్న మనస్సు ఆత్మను ప్రతిబింబించలేదు. ఆత్మ సాక్షాత్కారం పొందాలంటే మనసులో రాగద్వేషాలు ఉండకూడదు, సంకల్ప వికల్పాలు ఉండకూడదు, కల్మషం లేని త్రికరణ శుద్ధి గల మనస్సు ఉండాలి. అప్పుడే ఆత్మను దర్శించగలరు. ఒకసారి అంతర్వేద తీర్థానికి వెళ్ళాం. ఆ రోజు రథోత్సవం, ఎక్కడా ఖాళీ లేదు. కొన్ని వేల మంది వచ్చారు. అందరూ ఎదురు చూస్తున్నారు రథం కదులుతుందని. కానీ నిమిషాలు గడుస్తున్నాయి, గంటలు గడుస్తున్నాయి, కానీ ఎందుకనో తెలియదు రథం అక్కడే ఉంది. కారణం ఏమిటి తెలియడం లేదు.
ఇంకో 10 నిమిషాల్లో రాజుగారు వచ్చేస్తారు, రథం కదులుతుంది అన్నారు ఎవరో. రాజుగారు రావడం ఏమిటి, రథం కదలడం ఏమిటి అని అనుకున్నాం. అంతర్వేది పుణ్యక్షేత్రం ఒక మహారాజు కట్టించాడు. అప్పటి నుంచి ఆ వంశపారంపర్యంగా వస్తున్న వారి కుటుంబ సభ్యులలో ఒక పెద్ద ఆయన ఒక గుర్రం ఎక్కి మహారాజులా వస్తారట. చూస్తుండగానే మహారాజు టీవీతో ఆయన వచ్చేశారు. ఇక ప్రారంభించండి అన్నారు. రథాన్ని లాగడం మొదలుపెట్టారు. చూడండి, ఇక్కడ రాజుగారు లేకుండా ఉత్సవం లేదు. రాజుగారు వచ్చిన ఈ ఉత్సవంలో ఆయన పాల్గొనలేదు, అతడేమీ చేయలేదు, కేవలం సాక్షిగా చూశాడు అంతే. అలాగే దేహ మనోబుద్ధి ఇంద్రియాల స్వభావాలకు అతీతంగా విలక్షణంగా సాక్షిగా ఉంది ఆత్మ. ఇవన్నీ పనిచేయడానికి ఆత్మ చైతన్య శక్తి అవసరం, కానీ ఆత్మ ఏమీ చేయదు. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అన్నీ తమ తమ పనులు తాము చేసుకుంటూ ఉంటే సాక్షిగా చూస్తుంది ఆత్మ. నువ్వెవరవు? ఆత్మవు. నువ్వేం చేయాలి? అన్నింటినీ సాక్షిగా చూడాలి, దేనితోనూ అటాచ్మెంట్ పెట్టుకోకూడదు. రాత్రి వేళల్లో ఆకాశంలో మేఘాలు కదులుతుంటే చంద్రుడు కదులుతున్నట్టుగా అనిపిస్తుంది. అలాగే అవివేకి ఇంద్రియాలు చేసే పనులను ఆత్మ చేస్తుందని భావిస్తాడు. లోకంలో సూర్యకాంతిలో మానవులందరూ తమ తమ పనులు చేసుకుంటూ ఉంటారు, కానీ వారు చేసే పనులకు సూర్యునికి ఎలాంటి సంబంధం లేదు. అలాగే ఆత్మ చైతన్యాన్ని ఆశ్రయించుకుని దేహం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి పనిచేస్తున్నాయి, కానీ ఇవి పనిచేసే కార్యకలాపాలకు ఆత్మకు ఎట్టి సంబంధము లేదు. ఆకాశానికి ఏ రంగు లేదు, అయినా నీలంగా కనిపిస్తుంది కాంతి పరావర్తనం వల్ల. అలాగే ఆత్మకు ఏ గుణాలు లేవు, ఏ క్రియలు లేవు, అది సచ్చిత్ ఆనంద స్వరూపం. అయినా అవివేకులు దేహ ఇంద్రియ గుణాలను ఆత్మకు ఆపాదిస్తారు. నదిలో నీరు నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. రాత్రి చంద్రబింబం నీటిలో చూస్తే చంద్రుడు కదులుతున్నట్టుగా తోస్తుంది, నిజానికి చంద్రుడు కదలడు. అలాగే కర్తృత్వ భోక్తృత్వాలు మనసుకు సంబంధించినవి, అవి ఆత్మకు అంటవు. ఇది నాది, నేను దీనిని చేస్తున్నాను అనే భావం కలిగి ఉన్నంత వరకు అహంకార మమకారాలకు లోనై బాధలను అనుభవిస్తున్నాం. ఆత్మ వీటికి అతీతమైనది. అనురాగం, కోరిక, దుఃఖం, సుఖం మనస్సుకు సంబంధించినవి. గాఢ నిద్రలో, సుషిప్తులో అవి లేవు, కనుక అవి ఆత్మకు సంబంధించినవి కావు. జాగ్రత్త స్వప్న అవస్థలకు మనస్సు పనిచేస్తూ ఉన్నది. జాగ్రత్త స్వప్న అవస్థలలో మనసు పనిచేస్తున్నది, అప్పుడే సుఖదుఖాలు అనుభవిస్తూ ఉంటాం. గాఢ నిద్రలో మనసు పని చేయదు, కనుక సుఖదుఖాలు లేవు. ఈ 3 అవస్థలకు అధిగమించిన తురీయావస్థలో నీవు ఉన్నావు. తాడును చూసి పాము అని భ్రమించి భయపడినట్టుగా, తర్వాత విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి ఇది పాము కాదు తాడే అని తెలుసుకున్న వెంటనే భయం పోయినట్లుగా మనకు జీవభావం వల్ల భయం కలుగుతుంది. నేను పరమాత్మను, జీవాత్మను కాదు అనే నిశ్చయ జ్ఞానం కలిగిన నాడు నిర్భయం కలుగుతుంది. పరిమిత జీవభావం ఉన్నప్పుడు భయభ్రాంతులకు, సుఖ దుఃఖాలకు లోనవుతూ ఉంటాం. అంతటా ఉన్నది ఒకే ఆత్మ పదార్థం అనే దృఢ నిశ్చయానికి వచ్చినప్పుడు ద్వంద్వాతీతుడివై నిర్భయం కలుగుతుంది. వెలుగుతున్న దీపాన్ని గుర్తించడానికి వేరొక దీపం అవసరం లేదు. జ్ఞాన స్వరూపమైన ఆత్మను తెలుసుకోవడానికి మరే ఇతర సాధనాలు అక్కరలేదు. అవిద్య నిర్మూలనమే ఆత్మ తేజస్సును బయటకు తెస్తుంది. ఆత్మతత్వాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్నాక ఇది కాదు, ఇది కాదు అని అన్నింటినీ తొలగించుకుంటూ పోతే ఇక తొలగించడానికి వీలు లేనిది ఏది ఉందో అదే ఆత్మ అని గుర్తించు. నేను దేహం కాదు, నాకు పుట్టుక, వార్ధక్యం, నిస్తత్వ, చావు లేవు, నాకు ఇంద్రియాలు లేవు. బ్రహ్మజ్ఞానికి ఆత్మ పదార్థం తప్ప అన్యం గోచరించదు. అసంగత్వం వలన శాశ్వత ఆనందం లభిస్తుంది. సుఖ దుఃఖాలు, రాగద్వేషాలు మనస్సు లక్షణాలు. నేను మనస్సు కాదు, ఆత్మ మనస్సుకు అతీతంగా ఉంది. మనస్సుకు కూడా శక్తినిచ్చేది ఆత్మే అని గ్రహించు. ఆత్మ నిర్గుణం, శాశ్వతం, నిత్యశుద్ధం, బంధరహితం. నేను అంతటా వ్యాపించి ఉన్నాను. సమస్త జీవరాశిలోను, సమస్త ప్రకృతిలోనూ సమానంగా వ్యాపించి ఉన్నాను. సత్యం, జ్ఞానం అనంతం అయినకి బ్రహ్మ పదార్థాన్ని నేనే బ్రహ్మాన్ని అని ధ్యానించాలి.
సాధన చేయగా నేను అనేది బ్రహ్మంలో లీనమై ఏకమై అఖండ చైతన్యం మిగులుతుంది. నేనే బ్రహ్మం అని ధ్యానం చేయగా మాయ తొలగి మన నిజస్వరూపం బయటపడుతుంది. పరమాత్మను తెలిసిన వాడు నామరూపాత్మక దృశ్య ప్రపంచాన్ని విడిచి పరిపూర్ణ ఆనంద స్వరూపుడుగా ఉండిపోతాడు. మెడలోని హారం సంగతి మర్చిపోయి ఇల్లంతా వెతికి చివరికి తన మెడలోనే ఉన్నట్టు గ్రహించి ఏదో కొత్త వస్తువుని పొందినట్లుగా భావిస్తాం. అలాగే ఆత్మ అనేది నిత్య ప్రాప్తం. అజ్ఞానం వల్ల స్వస్వరూపాన్ని మరచి అనేక బాధలకు గురి అయ్యి అజ్ఞానం నశించిన నాడు ఆత్మ సాక్షాత్కారం అయిన నాడు ఆత్మ ఏదో కొత్తగా లభించినట్లుగా భావిస్తాం. అహంకార మమకారాలు నిజతత్వం తెలిసిన జ్ఞానికి ఉండవు. ఒక దిక్కు తెలియగానే మిగిలిన 3 దిక్కులు తెలుస్తాయి. అట్లే ఆత్మ తెలియగానే ప్రపంచ విషయాల నిజతత్వం కూడా బయటపడుతుంది. ఆత్మద్రష్ట అయిన యోగి తన జ్ఞానచక్షువు ద్వారా ప్రపంచానంతా తన ఆత్మలో దర్శించగలడు. సర్వత్రా ఒకే ఆత్మను దర్శించగలిగిన వ్యక్తే యోగి. సమదర్శనమే యోగం. కొండ పిడత మూకుడు మొదలైనవన్నీ మట్టే. నామరూపాలకు వెనుక ఉన్న మూల పదార్థం మట్టే. అలాగే జగత్తు అంతా ఆత్మే. ఆత్మ కంటే భిన్నమైనది ఏదీ లేదు. జ్ఞాని సర్వత్రా ఆత్మగానే దర్శిస్తాడు. కీటకం భ్రమరం పట్ల గల భయంతో ఎప్పుడూ దానినే స్మరిస్తూ తాను కూడా కొంతకాలానికి భ్రమరమే అయిపోతుంది. అలాగే మనిషి దేహేంద్రియ ఉపాధులతో తదాప్యం చెందకుండా నేను బ్రహ్మమును అని నిరంతరం ధ్యానం చేయడం వల్ల బ్రహ్మమే నీవు అవుతావు. మన ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం. ఒక గోడ మూల కానీ ఒక కిటికీకి ఆనుకుని కానీ గోళికాయంత సైజులో మట్టితో తయారైన చిన్న గూడు కట్టి దానిలో ఒక పురుగును పెట్టి భ్రమరం ఆ గూడు చుట్టూ జేంకరిస్తూ శబ్దం చేస్తూ తిరుగుతూ ఉంటుంది. గూడు లోపల ఉన్న పురుగుకు పెద్ద భయం వేస్తుంది. వేరే ఆలోచన చేసే అవకాశమే లేకుండా ఆ భ్రమరం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. చివరకు పురుగు భ్రమరంగా మారి ఎగిరిపోతుంది. ఇది భగవంతుని సృష్టి. అలాగే ఈ జన్మలోనే మోక్షం పొందాలి అనుకునే వాళ్ళందరినీ అనేక ప్రాంతాల నుంచి ఆకర్షించి బ్రహ్మ భావన జ్ఞాన సాధన సత్సంగంలో పెట్టి నేను బ్రహ్మమును నేనే అంతా అని అనేక విధాలుగా చెప్పిందే చెబుతూ బ్రహ్మజ్ఞానం తప్ప వేరే మార్గంలో వెళ్ళనివ్వకుండా నిరంతరం మన అందరినీ పర్యవేక్షిస్తూ బ్రహ్మజ్ఞాన నిష్టలో నేను బ్రహ్మమును అనే తలంపుతో జీవింపజేస్తున్నారు బ్రహ్మం అమ్మగారు. భోగమందున రోగముందన్నా భోగంబు చేతను రోగ బాధలు పెరుగుచుండన్నా విషయమందున దోషముందని తెలివితో గ్రహించి నీవు మెల్లమెల్లగా వాని నెల్లను జ్ఞాన బలము విడిచివేయము. తత్వసారము తెలుసుకోరన్నా సద్బుద్ధిని చెంత నిజము కనుగొని లాభముందన్నా పాపమంతయు పారద్రోలన్నా పుణ్యంబు చేతను సుత్త శుద్ధిని బడయు మోరన్నా జపము చేతను తపము చేతను తీర్థయాత్రల సేవ చేతను పుణ్యము పెంచి మోక్ష పదవిని బొందు శీఘ్రము. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా. అప్పుడు తీర్థయాత్రలకు వెళ్తే నడిచి వెళ్ళిపోదు. తహతహలుండి ఇప్పుడు ఇలా ప్లేట్లో వెళ్ళి అలా దండం పెట్టుకుని మళ్ళీ అలా మొక్కేసుకుని వచ్చేస్తా అంటే అంత ఆదరణ ఉండలేదు. ఏ హోటల్కి వెళ్ళినా ఏం చేస్తాం. ఇదే తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా. పాపమంతా అయిపోయింది. ప్రాణి కోట్లకు మేలు చేయన్నా పరసుఖమును నీ సుఖంబుగా నెంచుకోరన్నా. పరుల దుఃఖము పారదోరి పరుల సుఖము లెస్సగోరి ప్రాణులన్నిటిలోని దైవము నాదరంబుగా సేవ చేయుము. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా. ఉపనిషత్తుల సారమెరుగన్నా వేదములన్నిటి శిరములేయని విశ్వసించన్నా. ఉపనిషత్తులు బోధ సలుపు
బోధ సల్పెము. బ్రహ్మ సత్యము జగము మిథ్య నీవి బ్రహ్మము అనిటి సూత్రము ఆచరించు ముక్తి బడయును. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా. విశ్వమంతయు రత్నమాలన్నా దేవదేవుడు దారమే నిమదిని నమ్మన్నా. అన్ని రత్నములందు దారము వ్యాప్తి నొంది వెలయు విధమున ఆత్మదేవుడు సర్వజగమున నిండియుండి వెలయుచుండును. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా. తాను దేహము కాదన్నా తన స్వరూపము నాశముందని ఆత్మయే అన్నా. మట్టి కుండను బోలు దేహము పుట్టి చచ్చును ఎల్లవేళల ఆత్మ ఎప్పుడు సావు లేకని అంతటా వెలుగొందుచుండును. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము కనుకొని లాభముందన్నా. దేవదేవుని పూజ చేయన్నా దేవ పూజని భక్తితోటి సల్పవలనన్నా. చిత్తమందున భక్తి లేక ఎంత చేసిననేమి ఫలము భక్తితో ఇసుమంత చేసిన దేవుడెంతయు ప్రీతి నొందును. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా. దేవదేవుని పూజ చేయన్నా చెప్పేసానా. దేవదేవుని పూజ చేయన్నా దేవ పూజను భక్తితోటి చలుపవలనన్నా. చిత్తమందున భక్తి లేక ఎంత చేసిననేమి ఫలము భక్తితో ఇసుమంత చేసిన దేవుడెంతయు ప్రీతి నొందును. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా. తత్వసారం తెలుసుకోవాలి అంటే ఆత్మతత్వసారం తెలుసుకున్నాము కాబట్టి మన అందరిలో సద్గురు ఉన్నాడని తెలుసుకున్నాం కాబట్టి ఇదంతా మనం చెప్పుకునేది వచనంగా చెప్పుకున్నాము. మహానుభావుడు తత్వంగా రాశారు మన అందరికీ పాఠ రూపంగా. ఈ ఒక్కో ముక్క చదువుకుంటా ఉన్నా విచారంగా ఉంటుంది చూడండి. మనసు చంచలంగా బాధగా ఉంటుంది. అలాంటప్పుడు ఇటువంటి పాట పాడుకుంటా అంటే తేలికవుతుంది. దానికోసం తత్వాలు పుట్టప్పుడు ఎలాగ ఊరుకుంటున్నారు కదా. చిత్తమందున భయము వీడన్నా నిర్భయంబుగా ఎల్ల కార్యము జరిపోలనన్నా. కృష్ణదేవుడు గీత ఎందున బోధ సల్పిన నిర్భయత్వము నెల్లవేళన ఆశ్రయించి జీవితమున ధైర్యముందుము. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా. భూత సేవ దైవ సేవన్నా ప్రాణికోట్లకు సేవ చేయుట దైవ పూజన్నా. ఒక్క ప్రాణికి హితము చేసిన దేవదేవుని కొలిసినట్లే భూతకోట్లకు సేవయే విశ్వనాథుని సేవయగును. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా. రామాయణసు వేడన్నా ప్రీతి తోడను రామనామామృతము గ్రోలన్నా. రామకృష్ణాయనుచు పాడుచు దైవనామము స్మరణ చేసిన పాప పంకిల మెల్ల తొలుగును వేగమే ప్రభునామ శక్తిచే. నేనే బ్రహ్మనే నేనే అంతా నేనే నువ్వే నేను ఇవన్నీ చెప్పేశాను. వాళ్ళు చెప్పకుండా రామకృష్ణ అని పెట్టారన్నమాట. అంటే వాళ్ళు మంత్రంగా ఇచ్చివద్దాన్ని. నాకు అంతా బ్రహ్మమయం ఉన్నదంతా బ్రహ్మే. ఈ దేహం నేను కాదు, నేను ఆత్మ అంతే. నేను బ్రహ్మాను, నువ్వు బ్రహ్మం, అందరూ బ్రహ్మం, అంతరా బ్రహ్మం అని చెప్పేస్తున్నాను. వాళ్ళేమో రామకృష్ణ అని పెట్టారు. వాళ్ళు మంత్రంగా చెప్పేవారు పూర్వం. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా. చెరకు లోపల రసము కలదన్నా బాహ్య దృష్టికి లోని రసము కానరాదన్నా. గానుగాడిన రసము అంతయు కానుపించును స్పష్ట రీతిని
సాధనంబు మనసునందున గోచరించును ఆత్మలెస్సక తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజముగనుగని లాభముందన్నా. ఇప్పుడు అన్ని మిషన్లో పూర్వం జగమునంతట దేవుడొకడన్నా విశ్వమంతట ఏకతత్వము వెలయుచుండన్నా. ఆవులెన్నియో పాలు ఒకటే, కుండలెన్నియో మట్టి ఒకటే, దిండులెన్నియు దూదియులొకటే, దూది ఒకటే, ప్రాణులెన్నియు ఆత్మ ఒకటే, తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గొనుగొని లాభముందన్నా. మనస్సుతోటి పోరు సల్పన్నా మలిన చిత్తము ముక్తి పదమున అడ్డు ఎగునన్నా. సద్గుణాలను ఆయుధాలచే దుర్గుణాలను రక్కసులను తొలగద్రోసి నిర్మలంబగు చిత్తమందున గణము దేవుని తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా. విషయమందున ఆశ వలదన్నా అనుభవించిన ఆశ పెరుగును తరుగబోదన్నా. నిప్పులో నూనె వేసిన మంట పెరుగును చల్లబడదు, నీరు పోసిన ఆరిపోవును, కోరకుండిన ఆశలుడుగును. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా. దేహ నౌకను కొంటివోరన్నా దేహ నౌకను కొంటివోరన్నా విలువ కలిగిన వస్తువు అది తెలుసుకోరన్నా. అధిక పుణ్యమునిచ్చుకున్న మనుజ దేహపు నావతోను సాగరమ్మును దాటివేయుము, శిథిలమైనది కాకపోరమే. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా. సుఖము వెలుపల లేదు రోరన్నా, ఎల్ల సుఖము ఆత్మలో కలదురోరన్నా. సుఖము వస్తువుల నుండి వచ్చును, సుఖము వస్తువు నుండి వచ్చును అని తలంచును మూఢజనుడు. లోని సుఖమే అటుల తోచును, బయట నుండి రాదు సుఖము. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా. బ్రహ్మ కర్మ సమాధిన తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా. పామరత్నము పారద్రోలి ద్వేషభావము రూపుమాపి అంతటను పరమాత్మ కలడని నెమ్మనంబున బోధ సల్పు. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా. పాము కాదు త్రాడు రోరన్నా దీపకాంతిలో సత్య విషయము తెలుసుకోరన్నా. త్రాడై ఉండి ఉండగా త్రాడు పామని భ్రమసి ఏడ్చుచు తామసంబున కాలమంతయు పాడు చేయక తెలివి నుండు. అందరూ ధ్యానంగా కూర్చోండి. ఆ తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా. ఆలు బిడ్డలు వెంటరారన్నా నిజమెరిగి నీకు బంధుజాలము మమత వీడన్నా. పక్షిజాలము చెట్టు పైన చేరియుండు సంధ్య వేళ పొద్దు పొడవగా పక్షులన్నీ వీడిపోవును వేరు వేరుగా. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా. తనువు నిత్యము కాదు రోరన్నా ధరణిపై నది ఎల్ల కాలము ఉండబోదన్నా. దండగరుడు పొంచి ఉండగా పాప కార్యము ఏద చేయు, ఆశహస్తుడు రాకపోరుమే ధర్మ మార్గము దరికి చేర్చు. తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా. గీత సతతము ఆశ్రయించన్నా ఉపనిషత్తుల సారమే అది తెలుసుకోరన్నా. గీత మాతకు సేవ సల్పి గీత తత్వము మదిని దాచి గీత చెప్పిన కృష్ణదేవుని పాద పద్మము నమ్మి కొలువు. తత్వసారము తెలుసుకోరన్నా
చెంత నిజము గనుగుని లాభముందన్నా, తనువు చూసి మురిసిపోకన్నా, మట్టి బొమ్మది అందమేమీ లేదు లేదన్నా, అందమైన ఆత్మ వదలి నింద్యమైన మేలు నేనని తలపు వీడి శాశ్వతంబవు సచ్చిదాత్మను స్మరణ చేయు, తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజము గనుగని లాభముందన్నా. అర్థం, మట్టి వంటిది దేహమోరన్నా, జడమైనది చిత్రస్వరూపము కాదు కాదన్నా. స్వస్వరూపం కాదంట, స్వస్వరూపం అన్నమాట. చిత్ అంటే భ్రమ. కుండ వంటి మేలుగాంచి చేతనంబని తలచువాడు, సత్యమేమియు తెలియలేకనే గోతిలో పడిపోవు తథ్యము, తత్వసారము తెలియకోరన్నా, సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా, మనసు పైన జయము పొందన్నా, ఇంద్రియంబుల టక్కు చూసి మోసపోకన్నా, దేహమందలి చతుర సోరుల చర్యలన్నీయు గాంచుచుండుము, బుద్ధి కుశలత కలిగి నేర్పుతో వారి నెలను తరిమి వేయుము, తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా, పాము పామని కేక వేయుకురా, పాము కాదది చేదబావి త్రాడు మాత్రమేరా, చేదబావి త్రాడు చూచి భీతి ముందెద వేళ నరుడా, దీపకాంతిలో సత్యమెరిగి భయం వీడి శాంతి నందును, తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా, మట్టి బొమ్మవు నీవు కాదన్నా, పరమాత్మ సత్యము జాగు చేయక తెలుసుకోరన్నా, మట్టిలో మాణిక్యమున్నది వెతుకువానికి కానవచ్చును, సత్యమైన ఆత్మరూపము తెలియవానికి ముక్తి పదము, తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా, కామదాసుడు కాకుమోరన్నా, కామము శత్రువుని గీత శాస్త్రము పలుకుతున్నదిరా, కామదాసై చెడుట కంటే రామదాసై ఉంట మేలు, రామభక్తిని కలిగి లయమున ముక్తిధామము చేరు నరుడా, తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా, విశ్వమంతయు నీది దేహమురా, సర్వత్ర నీవు వ్యాప్తి నొంది వెలయుచుంటివిరా, జగమునంతట నీవియుండా ఎవడు శత్రువు ఎవడు మిత్రుడు, భేదభావము వీడి మదిని సామరస్యము కలిగి ఉండు, తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా, రామనామమే నీకు శరణురా, ఎల్ల వేళల తారకమ్మును జపము చేయుమురా, మక్కువతో శ్రీరామనామము విప్పుడముగా స్మరణ చేయదు, రామనామపు శక్తి చేతను పారిపోదురు యముని దూతలు, తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా, ప్రణవ మంత్రము జపము చేయన్నా, ఓంకారనాదము ఎల్ల దిక్కుల మ్రోగుతుందన్నా, ఇంద్రియాలను కుదుటపరిచి సూక్ష్మ దృష్టితో ఆలకించిన ప్రణవ రూపము గోచరించు, హృదయ కుహరములోన లెస్సగా తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా, దైవనామము ఉచ్చరించన్నా, తారకంబది సాగరము దాటివేయన్నా, సులభమైన నామ పొంది ఉదరి దాటక ఊడకుండిన మానవత్వము పంటగలియము, అంతముందదు జన్మ దుఃఖము, తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా, రక్తమాంసపు తోలు
రక్తమాంసపు తోలు బొమ్మన్నా కాయమందున సారమైనది ఒకటి లేదన్నా బంకమట్టి ఇల్లు వంటి దేహమే తాననుచు మదిని కలుసుచుండుట వెర్రి కాదా బ్రహ్మమే తానలుచుండా సారము తెలుసుకోరన్నా సద్గురిని చెంత నిజము కనుగొని లాభముందన్నా జన్మ జన్మకు కర్మ అంటురా నర జన్మ మందున కర్మనంతము కడిగి వైచురా కర్మశేషము ఉండిన దుఃఖ శేషము వెంబడించు కర్మలేని దివ్య పదవిని పొందగోరుము సత్వరమున తత్వసారము తెలుసుకోరన్నా సద్గురిని చెంత నిజము కనుగొని లాభముందన్నా తత్వమర్మము తెలుసుకోరన్నా బ్రహ్మ సత్యము జరగలేదని పలుకుమోరన్నా తత్వసారము తెలియలేకనే తప్పుదారిన అనుసరించకు గురువు శాస్త్రము బోధ చేసిన మార్గమందే పోవనేర్పుము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురిని చెంత నిజము కనుగొని లాభముందన్నా పాప కార్యము చేయకోకన్నా పాప ఫలితము పరమ దుఃఖము తెలుసుకోరన్నా రాక్షసత్వము పారద్రోలి దైవ భావము పురుటపరచి పాపగంధము లేసమైనను లేక యుండుము చిత్తమందున తత్వసారము తెలుసుకోరన్నా సద్గురిని చెంత నిజము కనుగొని లాభముందన్నా భావము మరిచిపోరన్నా సద్గురిని చేరి మోక్షధామము త్వరగా చేరన్నా నర జన్మమిచ్చట మాటి మాటికి రాదురోరన్నా దుర్లభమగు మానవత్వము పొందియుండి దైవ కృపకై యత్నమేమియు చేయకున్న నరక కోపము పాలుపడుదురు తత్వసారము తెలుసుకోరన్నా సద్గురిని చెంత నిజము కనుగొని లాభముందన్నా అణువున దైవముందన్నా బ్రహ్మాండమంతయు ఆత్మరూపమే తెలుసుకోరన్నా ఏకతత్వమునాశ్రయించి ద్వేష బుద్ధిని పారద్రోలి ప్రేమ భావము వెళ్ళి ఉక్క జీవితమున శాంతి నొందుము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురిని చెంత నిజము కనుగొని లాభముందన్నా పుట్టి సచ్చుట రోగమన్నన్నా భవరోగ వైద్యము భూతలంబుని కలదురోరన్నా వైద్య సదుపాయంబు లేని ఇతర లోకముకేగి అచట రోగ శాంతి కుదరనేరక బాధ నుందెదవేల నరుడా తత్వసారము తెలుసుకోరన్నా సద్గురిని చెంత నిజము కనుగొని లాభముందన్నా విద్యలెన్నీయు కలవురోరన్నా అన్నింటిలో నా చావు తప్పే విద్య గొప్పన్నా ఎన్ని చదువులు చదవ నేర్చిన పుట్టి సచ్చిననేమి ఫలము జన్మమేమియు లేని పదవిని కలుగజేసది విద్య శ్రేష్టము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా గర్వభావము వదిలివేయన్నా సృష్టి లోపల భూమి ఎంతో స్వల్పమగునన్నా విశ్వరూపమునందుగాంచిన భూమి ఎంతయు ఆవగింజే అల్పమైన భూమి లోపల ఇల్లు వాకిలి చూసి మురియకు తత్వసారము తెలుసుకోరన్నా సద్గురిని చెంత నిజము కనుగొని లాభమెంతన్నా లాభం చంద అల్పమైన భూమి లోపల ఇల్లు వాకలు చూసి మురికి తడిగొడ్డ పెట్టాను వాళ్ళు చూస్తారు వీళ్ళు చూస్తారని ఎంత గొప్ప ఇల్లుని శుభ్రం చేసేసి వాళ్ళు చూస్తారని ఎందుకని దైవ చింతన కలిగి ఉండన్నా నిద్రలేవగ దైవ నామము స్మరణ చేయన్నా వ్యర్థ వాక్యములన్నీ వదిలి దైవనామామృతము గ్రోలుచు జీవితమును సార్థకముగా చేసుకొనుము సత్వరముగా తత్వసారము తెలుసుకోరన్నా సద్గురిని చెంత నిజము కనుగొని లాభముందన్నా ఎట్టి ప్రాణికి కీడు వలదన్నా కీడు చేసిన నిన్ను నీవే కొట్టినట్లన్నా నేను మళ్ళీ మొదలెట్టు
ఎట్టి ప్రాణికి కీడు వలదన్నా, కీడు చేసిన నిన్ను నీవే కొట్టినట్లన్నా. విశ్వరూపమునందు తాను వరుడు ఒకటే ఎగుచునుండగా హింసభావము అర్ధరహితము తెలివి నొందిన వైరముడుగును. తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా. దేహమందున సొగసు లేదన్నా, సొగసు అంతయు ఆత్మలోనే కలదురోరన్నా. రేపు మాపో కుళ్ళిపోయే దేహమందున సొగసు ఎచ్చట, పుట్టకుండను సావకుండను ఉండు ఆత్మయ సొగసు ధరలు. తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా. క్షణికమైనది జీవితం వన్నా, పరమార్థ తత్వము జాగు చేయక తెలుసుకోరన్నా. కాలయాపన ఏమి చేయక దేని కొరకు భీతి నొందక, గురుని చెంతన చేరిరయమున తారకమ్మును తెలుసుకొనుము. తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా. దివ్య మంత్రము జపము చేయన్నా, పరమాత్మ కృప చే సాధనములు సులువు అగునన్నా. దివ్య మంత్రపు మహిమ చేత పాపమంతయు భస్మమగును. పాపరాశి తొలగకుండిన జ్ఞానమేమియు కలుగకుండును. తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా. కాలమెంతో విలువగలదన్నా, క్షణమైన దానిని ఖర్చు చేయకు భోగమందన్నా. గడిచిపోయిన కాలమేమియు సొంతైనను తిరిగి రాదు. ఉన్న కాలము జాగరూకతో గడుపువేమో దైవ చింతతో. తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా. గీత విద్యను చదువుకోరన్నా, అర్థాన్ని ఎందున ఉపనిషత్తుల సారముందన్నా. గీత వాక్యము స్మరణ చేయుచు, గీత బోధను ఆచరించుచు, కృష్ణవాణిని మదిని తలచుచు, బ్రహ్మధామము చేరులయమున. తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా. సాధనమును చేయవలనన్నా, అనుభూతి అంతయు సాధనంబు గట్టి పడునన్నా. నియమపూర్వక నిష్ట చేతను మురికినంతను తొలగి ద్రోసియు, నిర్మలంబగు మానసంబున దేవదేవుని గాంచుచుండుము. తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజము కనుగొని లాభముందన్నా. అర్థమైంది కదా. వేయన్నా, అభ్యాసవశమున ఇంద్రియాలను గెలుసుకోరన్నా. రోజు రోజు నియమనిష్టతో జపతపాదులు సలుపుచుండుము. పుణ్యకార్యములాచరించిన చిత్తమెంతయో శుద్ధపడును. తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా. ఆత్మయొకటే శాశ్వతం వన్నా, దృశ్యమంతయు రేపో మాపో విలయముందన్నా. నశ్వరంబగు దేహజాలము శాశ్వతంబని మదిని నమ్మక, శాశ్వతంబగు ఆత్మదేవుని గాంచి ముక్తిని పొందు శీఘ్రము. తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా. ఎన్ని జన్మలు గడిచినోరన్నా, బహుకాలమందు జీవితంబులు అంతమగునన్నా. అన్ని అంగులతోను కూడిన ఉత్తమంబగు జన్మ నుండి, తన్ను తాను తెలుసుకొనక కన్ను మూసిన జన్మ వ్యర్థము. తత్వసారము తెలుసుకోరన్నా, సద్గురుని తత్వసారము తెలుసుకోరన్నా. సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా. వాక్యము వినుమురోరన్నా, వినిన వాక్యము ఎల్ల వేళలా స్మరణ చేయన్నా. విన్న దానిని స్మరణ చేయుచు, భావమంతయు గట్టిపరచుచు, ధ్యాన నిష్ట చే హృదయమందున ఆత్మదేవుని గాంచు రేగున. తత్వసారము తెలుసుకోరన్నా,
సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా కష్ట సుఖముల నోర్చుకోరన్నా ద్వంద్వములన్నీ ఉదీర బుద్ధితో తెలుసుకోరన్నా పొగడినప్పుడు పొంగిపోకను తిట్టినప్పుడు కృంగిపోకను ఎట్టి స్థితిలో నైనా నీవు దృష్టి సమముగా నిలిపియుండుము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా అన్న శుద్ధియు అవసరం వన్నా జీవితంబున అన్న దోషము లేకయుందన్నా మితముగాను హితముగాను సాత్వికంబుగా వెలయునట్టి భోజనంబు చిత్తమంతయో శుద్ధపడునని నమ్ము శీఘ్రము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా తోలు తిత్తిది తెలుసుకోరన్నా దేహయంత్రము అందమైనది కాదన్నా వెదురు పొంగును పోలినట్టి జడస్వరూపమునందు నీవు నేనను మమత వీడి సుఖమునందుము శాశ్వతంబుగా తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా దొంగలారుగురు తెలిసి ఉండన్నా జ్ఞానమంతను దొంగిలించేవారు రోరన్నా జాగరూకత కలిగి ఉండి వైరులను కనిపెట్టి ఉండుము కామజాలమునంత నీవు జ్ఞాన బలము చతుడిచి వేయుము తత్వసారము తెలుసుకోరన్నా సద్గురుని చెంత నిజము గనుగొని లాభముందన్నా. అదే ధ్యానం ఎలా కుదరటండి? మీ మనసును ఎత్తితే అటే ధ్యానం ఎత్తితే ధ్యానంగా ఉంటాం. ఏది చూసినా పరమాత్మ ఉంటుంది. అలా కాదు, నాకు ఈ బాహ్యమే కావాలనుకుంటే ధ్యానం అవుతుంది, బాహ్య ధ్యానం అవుతుంది. పరమాత్మ ధ్యానం పోయి బాహ్య ధ్యానం అవుతుంది, బాహ్యంలో తిరిగేవాడికి. అలాగే అంతర్ముఖం అయ్యేవాడికి తాను తప్పించి ఎవరు లేరు, అలా హాయిగా ఉంటాం. మా ధ్యానం ఇది. అది నువ్వు అనుకోవటం వేరు, ఉండటం వేరు అని. అనుకోవటం అంటే నీ తలంపు, ఆ ఆలోచన అనుకుంటా ఉంటే నిలబట్టం, అదే అలవాటు. ఇంకా ధ్యానం తప్పించి మిగిలినన్నీ ఏమీ ఉట్టియే కదా, అన్నీ ఉట్టియే కదా అని నాతోనే ఉండి ధ్యానం చేసుకోవాలి. నా టైం వేస్ట్ చేసుకోకూడదు. నా అయితే ఉన్నంతసేపు నేను చక్కగా ధ్యానాభ్యాసంలో ఉండాలి. ఇలా మీరు గోల్ పెట్టుకుంటున్నారు కాబట్టి ఆ గోల్ అది. అంతేగాని అనుకున్నదే చేయగలుగుతాం. అసలు అనుకోనప్పుడు నీకు తెలియదు. అనుకోవటం కూడా ఒక స్టెప్, అనుభవించడం పూర్ణత్వం. అది ఎట్లా ఆ ఊరు ఈ ఊర్లో అన్ని బోర్డులు తీసేస్తే అంత ఒకటే. ఎల్లలేరా ఆ రాజమండ్రి నుంచి రావట్లేదా? ఆ నదిలో నీరు కాలువల్లోకి రావట్లేదా? ఈ ఊరు కాలువ అంటారు. ఇంతకీ ఎక్కడి నుంచి వస్తుంది గోదావరి? పుట్టుకేంటి? ఆ పుట్టుని చూపించు. ప్రేమకమ్మ అనేసి నీ ఊరు నీరు ఉంటావట్రా. ఆ నీరు కొన్ని నిలుపుతుందా? పోతుంది కదా ఇంకో ఊరు. అప్పుడు నువ్వు ఎక్కడున్నావు చెప్పు? బ్రహ్మలోనే కదా ఉన్నావు. ఇప్పుడు నీ యాత్ర అంతా ఏంటి? బ్రహ్మ యాత్ర. ఆ ఊరు పేరు తీసావు, రాజమండ్రి అని పెట్టుకోకు. నీ పుట్టుక స్థానం ఏంటి? బ్రహ్మ. ఇదిగో ఆకాశానికి భూమికి మధ్యలో ఏముంది? అది అలా ప్రయాణం చేస్తుంది. అంటే అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ కూడా ఏముంది? నీవే ఉన్నావు. నీతో ఇదిగో ఇప్పుడు నువ్వు దీంతో వెళ్తున్నావు. ఇది ఎక్కడైనా పెట్టేసి వెళ్ళావా? నీ పెళ్ళానికి మీ పెద్ద పాపకి ఇచ్చేసి వచ్చావా? శవై కూర్చుంటావు. వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేది. వాళ్ళు పుచ్చుకోరు, నువ్వు ఇవ్వవు. అవునా కదా? ఇచ్చి పుచ్చుకునేయి బ్రహ్మరా. బ్రహ్మం అంటే నువ్వు అనంతంగా ఉన్నావు. ఈ అనంతత్వం అంతా నువ్వే కదా. ఈ అనంతత్వం అంతా నీలో ఉందా లేదా చెప్పు? ఉందా?
లోపల ఖాళీ ఉంది కదా నాకు. నేను మాట్లాడట్లేదురా, నేను మాట్లాడట్లేదు, నేను ప్రయాణం చేయట్లేదు. చూడు మరి, నేను ప్రయాణం చేయట్లేదు, నేను మాట్లాడట్లేదు, నేను వింటలేదు, నేను చూడట్లేదు. నేను ఏదో చూస్తున్నట్రా, ఇది ఎలా చూస్తుందిరా జడమా? ఏం చూద్దాం అసలు. నేను తోటి ఇక్కడ ఉన్నాడే ఈ సర్వవ్యాపి, దీని ద్వారా నీకు అన్ని జరుగుతుంది, అవునా కదా? ఇప్పుడు ఎవరు చూస్తున్నారు, ఎవరు చెప్తున్నారు, ఎవరు మాట్లాడుతున్నారు, ఏంటి సృష్టి ఏంటి చెప్పు. నువ్వు అనుకుంటేనే నీకు సృష్టి ఉంటుంది. అంటే నీకు కల్పన, నువ్వు కల్పించుకో, మనస్సును కల్పించుకున్నాయి. మంది రేపొద్దున మెళ్ళవుతాయి. ఎదురు ఎలా పెడతారు? ఏదో అనుకుంటారు. ఎలా అంటే ఆట ఆడించేసాడు బ్రహ్మ ఆట. సత్సంగులు అందరం కలిపి ఆట ఆడినట్టు ఆడించేసాడు. అంటే అన్నీ నేనే అని చూపించాడు ఈ దేహం ద్వారా. చక్కగా సత్సంగాలు చేయించున్నాడు. ఏంటంటే సంటి రోజు సత్సంగం, ప్రొద్దుటి సంటి, సాయంత్రం శుభ, వీళ్ళిద్దరి ద్వారా నిర్ణయం జరిగింది. ఎందుకంటేనమ్మా కుదరలేనప్పుడు వేరే వాళ్ళు మాట్లాడినా కుదిరిన మట్టుకు వీళ్ళిద్దరికి బ్రహ్మం ఈ అవకాశం సద్వినియోగం చేసుకోమని ఇచ్చింది. కాబట్టి ప్రొద్దుట సంటి, సాయంత్రం శుభ ద్వారా వారు ఊరు వెళ్ళినప్పుడు ఎవరొకరు ఉంటారు. మిగిలినంతా కూడా 2 వేళ కూడా ఊరికే పొద్దుట సాయంత్రం యూట్యూబ్కి, అదే వాట్సాప్ వరకునే మాట్లాడటం. మిగిలిన టైం అంతా నా ధ్యానంలో నేను కూర్చోవటం జరుగుతుంది. ఎందుకంటే బ్రహ్మం నాకు మేలుకొల్పు, మళ్ళీ మేలుకొల్పేసింది. అన్ని పనులు చేసేసింది. ఆల్బమ్లతో సైతం ఇచ్చేసింది. మొత్తం నేనే బ్రహ్మను, నేనే బ్రహ్మను, నేనే అంత. బాక్సులు కూడా 2-3 రోజుల్లో వచ్చేస్తున్నాయి. పట్టుపత్తి వెళ్ళిపోయినాయి మద్రాసు నుంచి. వాళ్ళకి తెలియక భీమవరం తీసుకురావటం మానేసి పట్టుపత్తి తీసుకెళ్ళారు. భీమవరం వచ్చేస్తున్నాయి బాక్సులు. ఎవరికి వాళ్ళు 400 ఇచ్చిన వాళ్ళకి 300 అయింది. ఎవరు 100 వాళ్ళకి ఇచ్చేస్తాం. వచ్చి సవినయంగా వాళ్ళ బాక్సులు వాళ్ళు డబ్బులు ఇచ్చిన వాళ్ళు తీసుకెళ్ళవలసిందిగా వచ్చాక మళ్ళీ చెబుతాం వాట్సాప్లోని. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి అన్ని బాక్సులు టెస్ట్ చేస్తాం. మా ఫ్లగ్లకు పెట్టి అది నేనే బ్రహ్మ, నేనే అంత అని పలుకుతాందేమో చూసి 300 బాక్సులు కూడా చక్కగా అందరికీ బ్రహ్మ ఇచ్చేస్తుంది. అంటే బాక్సులు వచ్చే వరకు ఆటలాగా ఆడేసింది. 25 ఏళ్ళ నుంచి తేటకుంటలో సత్సంగం, 12 ఏళ్ళ నుంచి భీమవరం సత్సంగం అన్నీ చేయించింది. ఇంకేంటంటే అలా నిలబెట్టేస్తుంది. ఎవరికి రావాలంటే వాళ్ళు రండి. ఈ దేహం కదలదు. ఏదో దేహం వచ్చిన పనులు దేహం చేసుకోవటానికి దేహం కదులుతుందే తప్పించి మిగిలిన వాటికి ఎక్కువ కదలనంటుంది. చూద్దాం దాని వ్యవహారం ఎలా చేసుకుంటుందో, దాని సత్సంగాలు ఎలా చేసుకుంటుందో. అలాగే అది దాని నిర్ణయం ఎలా ఉంటే అలాగే జరుగుతుంది. ఎవరు రావాలన్నా సత్సంగం టైంకి వచ్చి వెళ్ళవలసిందే. ఎందుకంటే అది ఎలా నడుపుకుంటే అలాగా నడవలసిందే కదా. నేను ఈ దేహం
అందు గురించి నాకు తెలీదు. ఎందుకంటే అలాగా లైన్ లాగటానికి బ్రహ్మం చేసేస్తుంది. ఈ దేహం ఈ జీవుడు తప్పుకునే వరకు కూడా బ్రహ్మధ్యాసలో ఏదో ఇంట్లో ఆ పనులు చేయటానికి, మిగిలినంతా కూడా ఆ వ్యవహారంలో తప్పించి మిగిలిన ఏమీ కూడా ఈ కల్పనలో కలవకుండా నాటకంలో నాటకంగా ఇన్నాళ్ళు చేయించాడు. సంబంధం లేకుండా ఈ పాత్రని బ్రహ్మమయంగా చేయటానికి పూనుకున్నాడు. చక్కగా ఈ విజ్ఞప్తిని తెలుసుకుని ప్రతి ఒక్కళ్ళు మీకు ధ్యానం కుదరలేనప్పుడు ఆ బాక్స్ పెట్టుకుని ధ్యానం చేసుకోండి. కుదిరినప్పుడు కుదిరినట్టే కూర్చోండి. ధ్యాసే ధ్యానానికి తీసుకెళ్తుంది. ధ్యాసలో బాగా ఉండండి. ధ్యానం అందుతుంది. ప్రొద్దున సాయంత్రం వాట్సాప్లో మాట్లాడతాను, మిగిలిన టైంలో మాట్లాడను. ఎందుకంటే నా గురించి నేను చూసుకుంటున్నాను. దేహం ఉన్నసేపు ఆ పరమాత్మగా అంకితం చేసుకుంటున్నాను. బ్రహ్మంగా మిగులుతాను, జీవన్ముక్తురాలుగా మిగులుతాను. విదేహముక్తి నా వశంలో బ్రహ్మార్పణం. మనస్సుని నమ్మకండి, బ్రహ్మాన్ని నమ్మండి. నా మనసునే నేను నమ్మను, బ్రహ్మాన్ని నమ్ముతాను. అలాగే మీ మనసును నమ్మను, మీలో ఉన్న బ్రహ్మాన్ని నమ్ముతాను. అందరిలో ఉన్న బ్రహ్మాన్ని నమ్ముతాను, వాళ్ళ మనసును. అందు గురించే హ్యాపీగా ఉంటుంది నాకు లైఫ్. పాపం తెలియక మనసును నమ్మేస్తారు, అంతే విభేదాలు వచ్చాయి. భేదాలు ఎందుకు వస్తున్నాయి? మనసును నమ్మేసి గుడ్డుగా నమ్మేస్తారు. మనిషిని నమ్మటం కాదు, పరమాత్మను నమ్ముకుంటారు. పరమాత్మను నమ్ముకుంటా. నా మనసుని నేను నమ్మను. నాలో ఉన్న అనంతత్వాన్ని నమ్ముతాను. అలాగే మీలో ఉన్న అనంతత్వాన్ని నమ్ముతాను. మీ మనసు నమ్మితే ఏమవుతుంది? వ్యవహారం పెరుగుతుంది, నాకు అజ్ఞానం పెరుగుతుంది. అలా మీలో ఉన్న బ్రహ్మాన్ని నమ్మాను అనుకోండి, పరమాత్మ ఆ చూపుతోటి నా జీవితం వెళ్ళిపోయింది అనుకోండి. అందరిలో ఉన్నవాడు ఒక్కడే కదా, ఆడే అందరూ కదా. భిన్నత్వంలో ఏకత్వం కదా, ఏకత్వంలో భిన్నత్వం. అలా అనుకోండి, తేలికైపోతుంది. అది బ్రహ్మార్పణ. జీవితాన్ని గడుపుకోండి బ్రహ్మలో. సత్సంగులు అమ్మలో నమస్కారం.